హలో కల్పన. గుడ్ న్యూస్. మీ అన్నయ్య గారు కౌన్సిలర్ కాబోతున్నారు. డోంట్ బి సిల్లీ. నో హాస్యంగా కల్పన, నిజంగానే అప్పలస్వామి ఖాళీలో అభ్యర్థి నిలబడుతున్నారు. అయితే అడుక్కోవడం తప్పదన్నమాట. అదేమిటి చెల్లెమ్మా? ఏం లేదు, అర్హత లేకుండా పదవులకు ప్రాకులాడితే ఓట్లు అడుక్కోవడమే కదా అని. మీకు అర్హత లేకపోవడం ఏంటండి? మీ తాతగారు జిల్లా బోర్డు ప్రెసిడెంట్, మీ నాన్నగారు చైర్మన్ గా చనిపోయారు. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం అన్ని వేళలా సాగదండి. ఆ భయం మీకేం అక్కర్లేదండి. ప్రపోజల్ గా ఒక సంతకం పడేయండి చాలు. నేనా? అంటే చెల్లెలు తప్ప ప్రపోజ్ చేయడానికి వేరే ఓటరే లేకనా? అబ్బే అదేం కాదు చెల్లెమ్మా, నీ హస్తవాసి మంచిదని. అలాగా, సరే. ఇంతకీ నీ ప్రత్యర్థి ఎవరు? మీ అన్నయ్య గారికి ఎదురు నిలబడే దమ్ములు ఎవరుకున్నాయండి? పోటీ లేకుండానే. అది కల్లో మాట బాబు, సుధాకర్కి ఎదురుగా చలవైగా నిలబడుతున్నట్ట. ఎవరు? చలవయ్యా? చిత్తం ఆ కూలి వేదలంతా కలిసి పాపం ఆ కుర్రాన్ని గోదాలకు దించుతున్నారు. అయితే నేను సంతకం చేయను. చెల్లెమ్మా, క్షమించన్నయ్యా. ప్రజలకు పనికొచ్చే చలమై పోటీ చేస్తుంటే నిన్ను సపోర్ట్ చేయడం ఆత్మవంచనవుతుంది. అంటే రక్తం పంచుకు పుట్టిన అన్నయ్య కన్నా ఆఫ్టర్ కూలి వెధవ చెలవైగాడే నీకు ఎక్కువయ్యాడన్నమాట. అన్నయ్య, కూలీల్ని కష్టజీవుల్ని వెధవలనే కంటే వెధవతానం మరొకటి ఉండదు. కల్పన. అవునన్నయ్య, వాళ్ళు కష్టపడుతున్నారు గనుకనే మనం కష్టం అంటే ఏమిటో తెలియకుండా సుఖపడుతున్నాం. వాళ్ళు పని చేయడానికే పుట్టామనుకుంటున్నారు గనుకనే మనం తినడానికే పుట్టినట్టు భావిస్తున్నాం. వాళ్ళ కష్టానికి తగిన ఫలితం ఇవ్వకపోయినా మళ్ళాంటి 20 మంది సుఖపడడం కోసం 100కి 80 మంది శ్రమ పడుతున్నారన్న గౌరవైనా ఇవ్వడం నేర్చుకోండి. నేర్చుకునేది నువ్వు మేమో చూద్దు గాని. అవును మిస్టర్ సుధాకర్, ఇక చూడవలసింది యుద్ధం చేయవలసింది చలయితో కాదు, మీ చెల్లెలతోనే. సచ్చి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఊరే ఎలక్షన్లు అన్నాక అన్నదమ్ములు లేదు, అక్క చెల్లెలు లేదు, తాటాకు మరి ఎద్దు తొక్కినట్టు తోకుకు పోతమే అన్నాడు. అదే అసలైన రాజకీయం. పదండి పదండి తదాత అప్పను యుద్ధము బొమ్ బొమ్ బంధురా.